హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే కంచి ట్రావెల్ వ్లాగ్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఏం చేసినాం నివృత్తి? మెయిన్ డోర్కి వేసి బాగా స్టైల్గా వచ్చేసినాం ఇద్దరం. హలో గైస్, గుడ్ మార్నింగ్. అరుణాచలం వెళ్తున్నాము. ఫస్ట్ కంచి, తర్వాత అక్కడ నుంచి అరుణాచలం వెళ్తున్నాము. చెప్పండి మా. శ్రీమాత్రే నమః. అరుణాచల శివ. చెప్పమ్మా. అరుణాచల శివ. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ ఊరి ప్రయాణం అయితే అనుకోకుండా జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఊటీకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను అరుణాచలం వెళ్ళాల్సింది అని. సో అక్కడ వెళ్ళకోకుండా మేము ఊటీ వెళ్ళామన్నమాట. మళ్ళీ తర్వాత ఎలాగైనా సరే దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము. ఒకసారి మనం అనుకున్నాక దర్శనం చేసుకోవాలి స్వామివారిది అని మనం ఇంకా ఆగలేం కదా. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ కంచికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అటు అరుణాచలం వెళ్తాం. నేర్పించినారు ఇవన్నీ? డాడీ నేర్పించారు. మీరేనా నేర్పించింది? ఇంకా అట్లే పోతూ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళాము. అక్కడ పిల్లలైతే బాగా ఆకలిగా ఉన్నారు, పొద్దున్నే లేసారు కదా. ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయినాము. చందు ఇక్కడ ఊతప్పం తీసుకున్నారు. పిల్లలైతే ఒక ప్లేట్ మాత్రమే పూరి తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇది సరిపోతుంది. ఇక్కడైతే టేస్ట్ బాగుండిందంట, బాగా నచ్చింది వాళ్ళకి. బాగుందని అన్నారు. కొంచెం వాళ్ళు కడుపు నిండా తింటే జర్నీలో ఏమీ ఇంకా సతాయించుకోకుండా ఉంటారు. యాక్చువల్లీ మేము అర్లీ మార్నింగే స్టార్ట్ అవుదామని చాలా ట్రై చేసాము, కానీ పిల్లలు లేవలేదన్నమాట. ఇంకా వీళ్ళ వల్ల కొంచెం లేట్ అయింది. మళ్ళీ ఇక్కడ లేట్ అయితే ఇక్కడ మళ్ళీ సిటీ దాటుకుని వెళ్ళాలి, మరి ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే 12:30కు 1కు మరి క్లోజ్ అయిపోతుంది టెంపుల్. ఇప్పుడే అందిన తాజా వార్త. మేము చేసిన పని నివృత్తి ఇక్కడ రా. ఏం చేసినాం నివృత్తి? అక్కడే పెట్టేసాం. మెయిన్ డోర్కి వేసి బాగా స్టైల్గా వచ్చేసినాం ఇద్దరం. అది ఇప్పుడు చందు గుర్తు చేసి కీస్ ఎక్కడ పెట్టినారు అని అడిగితే అప్పుడు గుర్తొస్తుంది. అయ్యా, ఎంత ప్రబుద్ధులమో మేము, దేవుడా. ఎంత టెన్స్ అయిపోయిందో. ఆల్రెడీ అర్థం దారికి వచ్చినాము, మళ్ళీ వాపస్ పోల్లా. ఆల్రెడీ లేట్ అయింది. ఏం చందు చెప్పు, ఏమన్నా ఏం అనలేదు. థ్యాంక్ గాడ్ మా నేబర్స్ ఉండడం వల్ల సార్ట్ అవుట్ అయింది గైస్. అసలే లేట్ అయినాం అనుకుంటే ఇంకా ట్రాఫిక్ ఇంత. ఇటుపక్క ఏం ట్రాఫిక్ ఉండదులే అనుకుంటే హొసూరు దగ్గర అయితే ఫుల్ స్టక్ అయిపోయినాం. దాదాపు మేము 45 మినిట్స్ అక్కడే స్టక్ అయిపోయినాము. మరి తర్వాత లంచ్ టైంకి తమిళనాడులో సాయి సంగీత్ అని హోటల్లో చాలా బాగుంది ఫుడ్ కూడా. నాకు తెలిసి తమిళనాడులో చాలా బాగుంటుంది అనుకుంటా ఫుడ్. ఇక్కడైతే ఒక ట్రెడిషనల్ హోటల్ చాలా బాగుంది. నేను ఈ వ్లాగ్ చేసినప్పుడు చాలా వీడియోస్ తీశాను, కానీ అన్నీ మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఎట్లా అయిపోయినాయో నాకు తెలీదు. చాలా బాధ వేసింది.
చందు లంచ్లో మీల్స్ తీసుకున్నారు. అక్కడ లంచ్ అయిపోయినాక డైరెక్ట్ మేము అమ్మవారి టెంపుల్కే వచ్చినాము. ఇదే అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అబ్బా, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నామని అనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారు శక్తిపీఠం అనమాట. చాలా మహిమాన్వితమైన టెంపుల్ ఇది. మనం ఏ కోరిన కోరికలైనా తీర్చే తల్లి. మాకు ఈసారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది దర్శనం అని చెప్పి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే లాస్ట్ టైం ఎప్పుడు మేలో వచ్చాము, మరి ఇప్పుడు వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. 3 times మేము దర్శనం చేసుకున్నాము. అది లోపలే ఉన్నాము, గుడి దగ్గర అమ్మవారి దగ్గరే కూర్చున్నాము. ఇంకా చెప్పండి, ఇంకా మాకు ఎంత అదృష్టం ఉందో అని. అసలు నేను అనుకుంటూనే ఉన్నాను లైన్లో ఉన్నప్పుడంతా, నీ దర్శనం బాగా జరగాలమ్మా, నీ దర్శనం బాగా జరగాలి అని అనుకుంటూనే ఉన్నాను. అదే మన మనసులో ఏమనుకుంటే అదే జరుగుతుంది కదా. సో మాకు అస్సలు చాలా బాగా దర్శనం జరిగింది. 3 times అంటే మీరు నమ్ముతారా, 1 గంట సేపు మేము అక్కడే అమ్మవారి దగ్గరే కూర్చున్నామన్నమాట లోపల. ఇంకా దర్శనంకి సాయంత్రం వేళ అభిషేకం చేస్తారు కదా, అప్పుడు ఆ టైంలో మేము ఇంకా లోపలే ఉండిపోయినాము. బయట వాళ్ళని అక్కడే ఆపేసినారు. సో మేము అక్కడే కూర్చున్నాం కదా, 1 hour, దాదాపు 1 hour పైన అక్కడ కూర్చున్నాము. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. చూడండి, ఇక్కడ లైన్ మీరే చూస్తున్నారు కదా, ఎంతమంది ఉన్నారో. ఇంతమందిలో మాకు ఆ అవకాశం దక్కిందంటే మేము ఇంకా ఎంత అదృష్టవంతులో మీరే చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే 2 times ఫస్ట్ మేము దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారికి అభిషేకం జరుగుతుందన్నమాట. సో నేను చేసుకున్నాక కుంకుమ పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాను. మళ్ళీ చందు అన్నారు, అక్కడ ఉన్న వాళ్ళని నేను ఒకసారి అడిగి చూద్దాము, ఏమన్నా ఇక్కడే ఉండొచ్చా లేదా అని, అభిషేకం అయ్యేంత వరకు అని అంటే, నేను వద్దులే, ఎందుకు అడుగుతావు అని అన్నాను. లేదు ఒకసారి అడుగుతాను, వాళ్ళు అలో చేస్తే ఉందాము, లేకపోతే వెళ్ళిపోదాము అని అన్నారు. సో లక్కీగా వాళ్ళు పాపం అడిగితే సరే ఉండండి అని అన్నారు. ఇంకా 1 hour అక్కడ కూర్చొని అమ్మవారితో బాగా మాట్లాడేసి బాగా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినాము. ఇంతకన్నా భాగ్యం మాకు ఇంకొకటి ఉండదేమో అని అనిపిస్తుంది. ఇది మా అదృష్టము. ఇంకా మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఈసారి అయితే బాగా వ్లాగ్ చేసి ఇంకొకటి చూపించాలని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.